వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హార్మూజ్ జలసంధిలో మళ్ళీ చాలా ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి ఓమన్ తీరానికి సమీపంలో సింగపూర్కు చెందినటువంటి కార్గో నౌక ఎవర్ లవ్లీ మీద దాడి జరిగింది. ఇది అంతర్జాతీయంగా చాలా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా ఆ షిప్ మొత్తం అంతా కూడా లాస్ట్ టైం కూడా ఇండియన్ వీళ్ళున్న షిప్పుల మీద దాడి జరిగింది. అమెరికా చాలా చేసింది, దానికి సంబంధించి మాట్లాడడం అంతా అయింది. అప్పుడు కూడా మరీ ఇంత డ్యామేజ్ అయితే జరగలేదు. కానీ ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో నౌక తగలబడిపోతున్నటువంటి తీరు ఇదంతా కూడా ఈ వీడియోలో చూస్తున్నాం మనం. అయితే దీనికి సంబంధించి ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఈ దాడికి ముందే ఒక ప్రకటన చేసింది. తమకి ఇష్టం లేని మార్గాల్లో ప్రయాణించే నౌకలకి భద్రత ఉండదు అని హెచ్చరించింది. అంటే వాళ్ళు చెప్పినటువంటి రూట్లో వెళ్ళండి, ఓపెన్ చేసాం హర్మూజ్ని, మేము చెప్పినటువంటి రూట్లో మాత్రమే వెళ్ళండి, మాకు ఇష్టం లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు అక్కడి నుంచి వెళ్తాము ఇది అంటే భద్రతకి సంబంధం లేదని హెచ్చరించింది. అంటే వాళ్ళు దాడి చేస్తామని చెప్పలేదు, అట్ ద సేమ్ టైం మౌనంగానే ఉన్నారు, హెచ్చరిక మాత్రం చేశారు. సో హెచ్చరిక చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది మాత్రం పరిస్థితిని చాలా క్లిష్టతరంగా మార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా అప్రమత్తమైంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకి భద్రత కల్పించేందుకు కొనసాగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎస్కాట్ ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే మేము కూడా చేతులు ఎత్తేసాం, ప్రస్తుతానికి మేము కూడా ఎటువంటి ఎస్కాట్ ఇవ్వలేమని చెప్పేసింది. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయినటువంటి కొన్ని వందలాది నౌకలు, వేలాది మంది నావికుల భద్రత మీద అత్యవసరంగా సమీక్ష చేపట్టాలంటూ ఐక్యరాజ్య సమితి నిర్ణయించుకుంది. సో అలాగే బ్రిటన్ మ్యారిటైమ్ అధికారులు దాడిని ధృవీకరించారు. దీని వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కానీ ఈ దాడికి మేమే బాధ్యులము అని ఇరాన్ ఇప్పటి వరకు కూడా ఎక్కడా ప్రకటించలేదు. మౌనంగానే ఉంది. మరి ఇప్పుడేమో ఈ ఉద్రిక్తత, ఇంత భారీ దాడి జరిగింది, దానికి సంబంధించి ఇప్పుడు కనుక ఇంకా ఏమన్నా ఇలాగే ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటే కనుక మొత్తం ప్రపంచమంతా మళ్ళీ అనిశ్చితిలోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే హర్మూజ్ జలసంధి అనేది ఈ చమురు రవాణాకి అత్యంత కీలకమైనటువంటిది. దాదాపుగా 80% ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ జలసంధి నుంచి జరుగుతుంది. దీనివల్ల చిన్న అంతరాయం అయినా సరే మళ్ళీ మనకి మొన్నే అనుకున్నాం క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గే, హర్మూజ్ చాలా వైడ్గా ఓపెన్ అయింది, ఇరాన్ కూడా చాలా సైలెంట్గా ఉంది, శాంతి చర్చలు ఫలించబోతున్నాయి, ఇంకేముంది పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయేమో అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏమాత్రం జరిగినా ఇరాన్ చెప్పినటువంటి రూట్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి ఏమైనా దాడులు జరిగి, లేదు ఇరానే దాడులు చేసి, లేదు ఇరాన్ చేసింది అని భ్రమించేలాగా ఇజ్రాయెల్ కానీ లేదంటే అమెరికా కానీ దాడులు చేసి మళ్ళీ హర్మూజ్ క్లోజ్ అయ్యింది అంటే మళ్ళీ యుద్ధ వాతావరణం తప్పదు, మళ్ళీ నౌకలు ఆగిపోవడం తప్పదు, మళ్ళీ సరఫరాకి బ్రేక్ పడుతుంది, ఇక పూర్తి స్థాయిలో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు మరి ఏ దేశాలు కలగజేసుకోవాలి, ఏ దేశాలు ఎవరికి నచ్చజెప్పాలి, ఇంకా ప్రపంచం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందా అనుకోవాలి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.